హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే రైతులకు గుడ్ న్యూస్, నవంబర్ 30న అకౌంట్లో డబ్బులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. 3 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని తెలిపింది. పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల అకౌంట్లో ఈ నెల 30వ తేదీన పాలమూరులో జరగనున్న రైతు పండుగ కార్యక్రమం సందర్భంగా డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అధ్యక్షతన బుధవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 47,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అందులో నుంచి రుణమాఫీకి 18,000 కోట్లు, రైతు బంధుకు 7,600 కోట్లు వెచ్చించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంకు అకౌంట్ల పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో 3 లక్షల మందికి రుణమాఫీ జరగలేదన్న విషయాన్ని తెలిపారు. వ్యవసాయ శాఖాధికారులు గత 3 నెలలుగా ఇలాంటి రైతుల వివరాలు సేకరించి తప్పులను సరిచేసినట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీన వారందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతుల కోసం హైదరాబాద్, షాద్నగర్ మధ్య 2,000 కోట్లతో అతిపెద్ద మార్కెట్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ విడత రైతులు 1.53 కోట్ల టన్నులు దిగుబడి సాధించారని తెలిపారు.